కరకరలాడే దోస అంటే నోట్లో నీళ్ళు ఖచ్చితంగా ఊరాల్సిందే. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భైరవ బ్లాగ్స్. నేను మీ ఆమ్ని బలరాం. మనం జర్నీలో ఉన్నప్పుడు మోస్ట్ ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యేది అయితే లంచ్, డిన్నర్ లేదా టిఫిన్. సో నేనైతే ఆ రోజు గీ కారం దోశ ఆర్డర్ చేశాను. బాగా కాగిన పెనం మీద అలా ఒక లేయర్ ఆఫ్ దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకుని చక్కగా కారం పొడిని అలా జల్లించేసి కరకరలాడుతూ ఉండేటట్టు కొన్ని ఉల్లిపాయలు, కారం కోసం కొంచెం పచ్చిమిరపకాయ అలా వేసిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి గీని దోశ వేగిన తర్వాత యాడ్ చేసుకుంటే ఉంటుంది చూడండి. నా ముందలా వేస్తుంటే అది ఎప్పుడు నా ప్లేట్లోకి వచ్చి నా ముందుకు వచ్చుద్దా అని ఆతృతగా వెయిట్ చేశాను నేనైతే. అట్లా పనం మీద రెడీ అయిపోయిన దోశ ఫటాఫట్ మన ప్లేట్లోకి వచ్చిన తర్వాత నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తింటే నా సామి రంగా.